హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను బోడ కాకరకాయతోని కూర చేస్తున్నా. కూర అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు. ఈ సీజన్లో కొన్ని రోజులే వస్తాయి కదా, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. కానీ ఇక తినాలి కదా, 2-3 సార్లన్నా తినాలంట. కానీ మేమైతే ఫస్ట్ టైం తెచ్చుకున్నాం. ఫస్ట్ ఇది మంచిగా క్లీన్ చేయాలి. ఇలా ఎంతో ఇవి లోపల ఏమో చెత్త ఉంటుంది. కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇంత సైజు ముక్కలు కట్ చేసుకొచ్చిన, అంటే సన్నగానే ఉండాలా, లావు ఉండద్దు. ఇగో ఇంతే సన్నగా. లావుగుంటే ఏమవుతుందంటే కొంచెం తొందరగా గోలయ్యి, అంతే, ఏం కావు. కానీ తొందరగా కూర అయిపోవాలి కాబట్టి కొంచెం సన్నమే కట్ చేసిన. పొడుగుగా వచ్చినాయి, చిన్నగా వచ్చినాయి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని నూనె వేసుకుంటున్నా. మూత కరెక్ట్ పెట్ట రావాలా, అంటే ఎయిర్ పోనట్టుది, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇగోండి ఇంతే నూనె, ఎందుకంటే నేను 1/2 kg చేస్తున్నా కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఎక్కువ అంటే కూడా ఇప్పుడు దీంతో ఈ స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్తో ఒక 4 అట్లా. ఈ కర్రీ నిల్వ కూడా ఉంటుంది, అంటే ఇప్పుడే చేసుకొని ఇవ్వాలనే తినేయాలని ఏం లేదు. రేపు తినచ్చు, ఎల్లుండి కూడా తినచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఇంకా 2-3 days కూడా తినచ్చు. ఇప్పుడు ఈ నూనె కాగింది కదా, ఆవాలు, జీలకర్ర. 1/2 kg క్వాంటిటీ అది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా. నేను చేసేది ఎక్కువ కాబట్టి. కొంచెం మినపప్పు ఫ్లేవర్ బాగుంటుందని. నెక్స్ట్ కొంచెం పసుపు దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు ఇది మొత్తం వేసేసిన కదా. నెక్స్ట్ కల్లెమాకు అప్పుడే తాలిపులు వేస్తుండే, కానీ మొత్తం అయ్యేదాకంటే మస్తేపు అవుతుంది కదా, మళ్ళీ మాడిపోతుంది కల్లెమాకు అని ఇప్పుడు వేసిన. ఇప్పుడు ఒకసారి అదకి పైకి మంచిగా కలుపుతా. అంటే ఇప్పుడు మనం వేసిన ఆయిల్ అంతా ఈ ముక్కలు కట్టుకోవాలా. కిందకి పైకి కలిపేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనియాలి. వాటర్ ఏం పోయాం కదా దీంట్లో, అందుకే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫ్రై కావడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం నిల్వ ఉంచుకోవచ్చు కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా, అంటే తడి లేకుండా చూసుకొని చేస్తే నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది ఒక 2-3 రోజులు కూడా తింటాం. అంటే తినేస్తాం కావచ్చు ఒకవేళ అయిపోతే, కానీ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అటుకులకి సూపర్ ఉంటుంది ఇది. మీరు కరెక్టే విన్నారు, అటుకులు, అన్నమే కాదు, అటుకులు. ఇప్పుడు మనం అటుకులు ఉంటాయి కదా, సన్నవి అయినా సరే లావు అయినా సరే కొంచెం డ్రై రోస్ట్ చేయాలి, మంచిగా వేయించాలి, ఫ్రై అయ్యేటట్టు, అంటే క్రిస్పీగా అయ్యేటట్టు. తర్వాత ఇది దాంట్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. నేను అది కూడా ఒక షార్ట్ తీసి పెడతా. ఇప్పుడు మొత్తం కలిపేసేసిన. ఇప్పుడు ఇక కరెక్ట్గా ఉండే మూత పెట్టేస్తా, కాబట్టి ఆవిరికి మంచిగా ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుంది, ఒక మధ్యలో కలుపుకుంటా, అంటే 2-3 minutesకి ఒకసారి అన్న అట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మళ్ళీ అడుగంటుతుంది. మధ్యలో ఒక 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే మళ్ళీ అడుగంటేస్తుంది మొత్తం. మేము దీన్ని బోడ కాకరకాయ అంటాం, ఆ కాకరకాయ అంటారు కదా కొందరు. మేమైతే బోడ కాకరకాయ అంటాం మా వాడుక భాషలో. అడవి కాకరకాయ అంటారు, రకరకాలు పిలుస్తారు, కానీ తిరిగి ఇదే వెజిటేబుల్. మళ్ళీ ఇంకోటి, దీంట్లో గింజలు కూడా నేను తీసేయలేదు. ఈ గింజలు సూపర్ టేస్ట్ ఉంటాయి, మంచిగా ఫ్రై అవుతాయి కదా, తినేటప్పుడు పంట కింద వస్తే చాలా బాగుంటాయి. అందుకే గింజలు తీసేయద్దు. మళ్ళీ దీంట్లోని గింజల్లో చాలా పోషకాలు ఉంటాయట, అందుకని నేను తీసేయలేదు. అప్పుడప్పుడు కలుపుతున్నా మధ్యలో. ఇంకా కాలేదు, ఇంకా టైం పడుతుంది, చూపిస్తా. వేడి ఉంది, అబ్బా ఇంకొంచెం సేపు కావాలా. కొంచెం ఉడికింది కానీ ఇంకా ఉడకాలి. ఆగే, కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా. ఇదిగోండి, ఎందుకంటే నాకు పైన వేస్తే స్మెల్ నచ్చదు, కొంచెం ఇందులో ఉడికిపోతుంది కదా అని. నచ్చిన వాళ్ళు దించేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు చూడండి, ఇంతవరకు ఫ్రై అయింది. రెడ్ కలర్గా కనిపిస్తుంది చూడండి, అయితే ఫ్రై అయినట్టు, మంచిగా ఫ్రై అయింది.
పచ్చి పచ్చిగా మాత్రం అస్సలు ఉండదు, ఉంటే అట్లా నిల్వ అస్సలు ఉండదు. కొంచెం తెల్లారే వరకే ఏటో స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది 3 రోజులైనా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసి చూపిస్తా. సరిపోయేంత ఉప్పు వేస్తున్నా. నా కారంలో ఉప్పు అస్సలే ఉండదు కాబట్టి ఇప్పుడు సరిపోయేంత వేసేయాలి. కొందరు కారంలో మిక్స్ చేసుకుంటారు కదా, దాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. నేను అసలే కలపను కారంలో. ఇప్పుడు కారం అంటే ఇప్పుడు మొత్తం మీద దీంతో ఒక ఫుల్ స్పూన్. ఇప్పుడు ధనియాల పొడి, ఇప్పుడు బెల్లం. ఇది కొంచెమే ఉంది, ఇట్లా సన్నగా వేసేసరికి ఇట్లా అనిపిస్తుంది. మళ్ళీ దాంట్లో మేము కొంచెం తీయగానే తింటాం. బెల్లం అనేది ఇక ఆప్షనల్, మాకు ఇట్లా అలవాటు. తీయగా కూర తీయగా ఉంటుంది, కారంగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇది నచ్చదు, అట్లా బెల్లం తీయగా నచ్చదు అంటే అది స్కిప్ చేయొచ్చు, పర్లేదు. కానీ ఒకవేళ మేబీ ట్రై చేయగలుగుతామంటే ఒక్కసారి ట్రై చేయండి. అట్లా తీయగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే చిన్నప్పటి నుంచి ఇట్లానే తింటున్నాం. నూనె పొడి వేయడం వల్ల కూర ఇట్లా దగ్గరకు వచ్చినట్టు ముద్దలాగా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా విటమిన్స్ కూడా వస్తాయి కదా మన ఒంటికి. ఇప్పుడు ఇక అన్నీ వేసేసినాం కదా, ఉప్పు కారం బెల్లం నూనె పొడి అన్నీ, ఇవన్నీ మంచిగా కలిపేస్తున్నా. ఇవి ముక్కలకు పట్టుకోవాలి. బెల్లం అనేది కొంచెం మంచిగా కరిగి పట్టుకోవాలి కాబట్టి ఒక్క 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఇది అన్నంకి, చపాతీకి, జొన్న రొట్టెకి, అటుకులకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు రావు కదా ఇవి, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా, కాబట్టి ట్రై చేయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అదేదో మందులాగా మాత్రం ఉండదు. కాకరకాయ అంటారు కానీ దీని చేదే ఉండదు. మరి దీనికి ఆ పేరు ఎందుకు ఉందో నాకు తెలియదు. కొంచెం ఈ కారాలు ఉప్పులు ఇవన్నీ దీనికి పట్టేటట్టు ఒక్కసారి ఏమైనా పడుతుందేమో చూద్దాం. ఏం కూడా పట్టాడు. ఒక్క నిమిషం మూత పెట్టి కొంచెం ఒక ఎంతసేపు అబ్బా, ఒక 1 minute or 2 minutes ఇవ్వండి. ఒక్క 2 నిమిషాలు అయింది. ఇప్పుడు మొత్తం బెల్లం కరిగిపోయి ఈ కలర్ చూడండి, ఇట్లా షైనింగ్ కలర్ లాగా వచ్చింది. అప్పుడు బెల్లం కరిగినట్టు లెక్క. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకులే అన్హెల్దీ చేయడం ఇంత మంచిదాన్ని అని చెప్పి బెల్లం వేసేసిన. ఓకేనా, చూడండి ఎంత బాగుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం, మళ్ళీ అడుగంటుతుంది. ఇగో ఎంత బాగుంది చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీంతో ఇంకా చాలా రకాలు చేయొచ్చు కదా. మేబీ ఇంకా మళ్ళీ దొరికితే ఇంకా వేరే రకాలు కూడా చూపిస్తా. ఇవాళ మా వంట దోసకాయ పప్పు ప్లస్ ఇది బోడకాకరకాయ కూర ఆర్ ఫ్రైయే ఇది. దీంట్లో నీళ్ళే లేవు కదా, ఇది కూర ఎట్లా అవుతుంది. ఓకే, ఇక మీకు దగ్గర నుండి చూపిస్తా. ఎంత యమ్మీగా ఉంది కదా. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.